కేసీఆర్ 4 రోజుల కోసం అసెంబ్లీ తెరిచడం వల్ల పోనీ అసెంబ్లీ తెరచడానికి ఏంది అన్నది చూస్తే మా యువకుల పక్షాన మేము ఒకటి కోరుకున్నాం. 2018లో కేసీఆర్ అంతా కేసీఆరే 3,000 రూపాయల 16 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. దాదాపు 3.5 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి నిరుద్యోగి మీద 1,32,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పుంది. ఈ రోజుకి ప్రతి నిరుద్యోగికి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పట్టా చేసిన అంటే గ్రాడ్యుయేట్ పట్టా పొందిన ప్రతి ఒక్క నిరుద్యోగికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం దాదాపు 1,30,000 రూపాయలు బాకీ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ కదలి రండి. ఇది మేమందరం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ఈ విధంగా ఖాళీగా కూర్చుంటే, కామ్గా కూర్చుంటే 2 లక్షల ఉద్యోగాలు కాస్త 80,000 వేస్తా అని చెప్పి 80,000 కాస్త 50,000 దాటి అని సన్నాసి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మనం కొట్లాడకపోతే, ఈ ప్రభుత్వం మెడలు వంచకపోతే రాబోయే రోజుల్లో మన ఇంటికి వచ్చి మన మీద కూడా ఉక్కుపాదం మోయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి మిత్రమా, దయచేసి ఆలోచన చేయండి నిరుద్యోగి, దయచేసి ఆలోచన చేయి. డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్క నిరుద్యోగికి అడుగుతున్నాం, మన 1,30,000తో పాటు 2 లక్షల ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాల్సిందే. ఈ బడ్జెట్ లోనే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ చేసింది కదా, ఈ అసెంబ్లీలోనే దానికి హామీ ఇవ్వాలి. హామీ ఇవ్వకపోతే 9వ తారీఖు 10వ తారీఖు ఏ రోజైతే నువ్వు అసెంబ్లీ చివరి రోజు ఉంటుందో ఆ రోజు నీవు ఎట్లా బయటికి వెళ్తావో, మీ మంత్రులు ఎట్లా బయటికి వెళ్తారో మేము కూడా చూస్తాం. ఈ తెలంగాణ యూత్ కాంగ్రెస్ దెబ్బేందో ఆ రోజు చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ప్రతిభవన్ ముట్టడి కావచ్చు, మంత్రుల ఇండ్లు ఎమ్మెల్యేలను కూడా బయటికి తిరగనీయం. దయచేసి మరొక్కసారి మీ అందరినీ హెచ్చరిస్తున్నాం, వెంటనే నిరుద్యోగ వృత్తిని, దాంతో పాటు ప్రతి నిరుద్యోగికి 1,32,000 ఏదైతే ఈ రోజు వరకు అప్పున్నావో వాటన్నింటినీ నిరుద్యోగులను వెంటనే కేటాయించాలి. దాంతో పాటు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే విడుదల చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఇట్లా ఈ 4 రోజుల అసెంబ్లీలో ఈ విషయం గురించి ప్రస్తావించకపోయినా, దీని గురించి ఏదో ఒక ఈ సమస్య గురించి ఈ సాల్వ్ చేయకపోయినా వదిలే క్వశ్చన్ లేదు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. యూత్ కాంగ్రెస్ జిందాబాద్. యూత్ కాంగ్రెస్ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.